హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సినీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అంటే నేను ఈ మధ్యన మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే పెడతాను కదా, దాంట్లో ఫ్రీక్వెంట్గా ఒకళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్గా కమెంట్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే నేను సుకన్య పథకం కడుతున్నానండి, అంటే మా పాప పుట్టిన దగ్గర నుంచి కూడా సుకన్య పథకం కడుతున్నాను, కానీ అసలు అది ఎన్ని ఇయర్స్ కట్టాలి, తర్వాత వడ్డీ ఎంత వస్తుంది, డీటెయిల్స్ ఏమీ తెలియదండి. మా చుట్టాల్లో కట్టారని చెప్పేసి నేను ఆడపిల్ల పుడితే ఇలా కట్టాలి అని చెప్పేసి కట్టాను తప్ప దాని ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు అని చెప్పేసి అన్నారనమాట. సో ఆవిడ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే చాలామందికి అంతేనండి, మా ఫ్రెండ్స్లో వాళ్ళు కూడా ఏంటంటే సుకన్య పథకం నువ్వు కట్టేవా నేను కట్టాను, నువ్వు కట్టేవా నేను కట్టాను అంటున్నారు తప్ప అసలు వడ్డీ రేట్ ఎంత వస్తుంది, తర్వాత మెచ్యూరిటీ టైం ఎప్పుడు, మెచ్యూరిటీ కాకుండా మధ్యలో ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చా, ఇలాంటి ఇవేమీ తెలియదు అనమాట చాలామందికి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను కూడా అయితే అక్కి కోసం అయితే నేను కూడా కట్టానండి. ఈ స్కీమ్ ఫుల్ నేమ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన అంటాము, దీన్నే సుకన్య పథకం అని కూడా అంటారు. అయితే నేను అక్కి కోసం, అంటే అక్కి పుట్టిన వెంటనే అయితే తీసుకోలేదనమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలి ఇది ఓపెన్ చేయడానికి, అది నాకు కొంచెం లేట్ అయిందనమాట. అందుకని దానికి సెకండ్ ఇయర్ వచ్చేసాక అప్పుడైతే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. అయితే మరి దీనికోసం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, వీడియోస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పథకం పేరు వచ్చేసి సుకన్య పథకం లేదా సుకన్య సమృద్ధి యోజన అని అంటాము. ఇది 10 ఇయర్స్ లోపు పిల్లలు మాత్రమే చేరొచ్చండి. అంటే కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 11 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము కడతామండి, మాకు మనీ కావాలి తర్వాత అంటే వాళ్ళు పాసిబుల్ ఉండదన్నమాట. ఓన్లీ 10 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి, అంటే వాళ్ళు 8 ఇయర్స్ ఉన్నా 9 ఇయర్స్ అన్నా 10 ఇయర్స్ అన్నా పర్వాలేదు, ఈ అకౌంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక్కొక్కసారి కొంతమంది ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, మరి వాళ్ళకి ఇద్దరిలో ఒకళ్ళకే చేయాలా అండి, ఇద్దరు చేయొచ్చా అంటే, మన ఫ్యామిలీలో 2 అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇద్దరికి కూడా వాళ్ళు అర్హులే అనమాట. ఇద్దరికి కూడా సపరేట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. అయితే మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఒకటి కావాలండి. ఏంటి, మనం బ్యాంక్లో కనుక ఓపెన్ చేస్తే, బ్యాంక్లో కాదు నేను పోస్ట్ ఆఫీస్లో చేస్తాను అనుకుంటే ఇది అవసరం లేదు, ఇది స్కిప్ చేయొచ్చు. తర్వాత పాన్ కార్డ్ ఒకటి కావాలి. అంటే ఒరిజినల్స్ అయితే వాళ్ళు తీసుకోరు కానీ జిరాక్స్లో అయితే అడుగుతారు. పాన్ కార్డ్ జిరాక్స్ ఎవరిది, మదర్ది ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డు మదర్ది. తర్వాత ఫొటోస్ వచ్చేసి ఎవరినైతే జాయిన్ చేస్తున్నారో ఆ పిల్లల ఫొటోస్ అయితే ఇవ్వాలన్నమాట, అంటే పిల్లల యొక్క ఫోటో. తర్వాత చైల్డ్ ఆధార్. మీరు సుకన్య పథకంకి వీళ్ళని జాయిన్ చేయాలనుకుంటే కంపల్సరీ ఆధార్ కూడా మీరు తీయించుకుని ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. నాకు ఇది లేట్ అయ్యి నేను 2 ఇయర్స్కి అక్కికి అయితే నేను జాయిన్ చేశాను అనమాట. సో ఎవరైనా ఈ పథకంలో జాయిన్ చేయాలి అనుకుంటే కనుక ఇవైతే నీడ్ అనమాట, ఇవి కంపల్సరీ మీరు చేయించుకోవాలి. తర్వాత అసలు ఇయర్కి ఎంత అమౌంట్ కట్టచ్చండి ఈ సుకన్య పథకంలోనంటే, ఇయర్కి 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు అనమాట. అంటే ఇది మ్యాక్సిమం అమౌంట్. 1,50,000 పైగా చేస్తానంటే వాళ్ళు తీసుకోరు. అంటే మనం నెలకి అప్పుడు ఎంత కట్టుకోవచ్చు, నెలకి 12,500 వరకు చేయొచ్చు అనమాట. అంటే సంవత్సరానికి 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట, అంతకు మించి చేయకూడదు. ఇది లిమిట్ అండి. అంటే ఇప్పుడు ఒక 50,000 లేదా 60,000 అలా వచ్చినాయి అనుకోండి అమౌంట్, అదే శాలరీలు అవి వస్తూ ఉంటాయి కదా జాబ్ చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళైతే కొంచెం ఎక్కువ కట్టుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా మరి ఇంకా మేము కట్టేస్తాము, నెలకి 20,000 కట్టేస్తామంటే కుదరదు అనమాట. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 1,50,000 ఇది ఇయర్కి. ఓకేనా? మీరు అనుకోవచ్చు అంటే మరి ఇది బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, లేకపోతే నెలకి 5,000 3,000 కట్టుకోవాలి, అలా అంటే మాకు కుదరదు కదండి అని అనుకోవచ్చు చాలామంది. అలా ఏముండదండి. నెలకి ఎంతైనా కట్టుకోవచ్చు. మనం 2,000 కట్టుకోవచ్చు, 3,000 కట్టుకోవచ్చు, 1,000 రూపాయలు కట్టుకోవచ్చు, 500 కూడా కట్టుకోవచ్చు అనమాట. 250 రూపాయలతో అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. మనం పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి జస్ట్ 250 రూపాయలతో మనం ఈ సుకన్య పథకం అనేది ఓపెన్ చేయొచ్చు. తర్వాత మంత్లీ మనం ఎంతైనా పే చేసుకోవచ్చు. అంటే 500 కట్టుకోవచ్చు, ఒకవేళ ఆ నెలలు ఉంటే మనం 1,000 కట్టుకోవచ్చు, లేదంటే 2,000 కట్టుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అనమాట. అలాగా 12,500 వరకు లిమిట్ ఉంటుంది, మ్యాక్సిమం లిమిట్ ఇది. తర్వాత మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ టైంలో 25 లక్షలు వస్తాయండి. మనకి డబ్బులు బాగా ఉండి మనం పర్వాలేదు కట్టుకోగలుగుతాం అనుకుంటే, నెలకి కనుక మీరు 5,000 కనుక కంపల్సరీ అసలు 1 రూపీ కూడా తగ్గకుండా 5,000 పైనే
5,000కి తగ్గకుండా 5,000కి పైనే మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇన్వెస్ట్ అంటే సుకన్య పథకంలో మనం కనుక పెట్టామనుకోండి, అప్పుడు వాళ్ళు మెచ్యూరిటీ టైంలో మనకి 25 లక్షలు వస్తాయి అనమాట. అక్షరాల 25 లక్షలు అయితే వస్తాయి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత అసలు ఎన్ని ఇయర్స్ కట్టాలి ఈ సుకన్య పథకం, అసలు ఎన్ని ఇయర్స్ కట్టాలి, అసలు కట్టాలంటే అసలు ఎన్ని ఇయర్స్ కట్టాలి అని అంటే, అకౌంట్ తెరిచిన 15 ఇయర్స్ వరకు అమౌంట్ అనేది కడుతూనే ఉండాలి. ఈ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ చేసేసారు సుకన్య పథకంలో. అయితే దీనికి లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ వరకు లిమిట్ అనమాట. 18 ఇయర్స్ వరకు లిమిట్, ఇంతకుమించి కట్టకూడదు. 21 ఇయర్స్కి మెచ్యూరిటీ టైం వస్తుంది, కానీ మనం 18 ఇయర్స్ వరకే మనం కడతాం, 21 ఇయర్స్ కట్టాం. అయితే మరి ఇక్కడ 15 ఇయర్స్ ఏంటండి అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసేసిన ఓన్లీ మనం 15 ఇయర్స్ వరకు మనం పే చేస్తూనే ఉండాలన్నమాట. అర్థమైంది కదా? 15 ఇయర్స్ వరకు మనం పే చేస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కాబట్టి ఈ అమ్మాయికి 15 ఇయర్స్ వరకు మీరు పే చేసేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడు జాయిన్ చేశాను, సెకండ్ ఇయర్లో ఉండగా జాయిన్ చేశాను అక్కిని. అప్పుడు నేను ఎన్ని ఇయర్స్ కట్టాలి, 16వ సంవత్సరం వరకు కట్టాలి. అంటే 1 ఇయర్ నేను ఇక్కడ కట్టలేదు కదా, ఆ 1 ఇయర్కి నాకు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అలా నాకు 15 ఇయర్స్ అవుతాయి. మరి అలాగే ఇప్పుడు చాలామంది 9వ సంవత్సరంలో కట్టారనుకోండి, అప్పుడు 15 సంవత్సరాలు అంటే ఈ 18వ సంవత్సరాలు దాటి వెళ్ళిపోతాయి. సో అలాంటి వారి కోసం లిమిట్ ఏంటంటే 15 ఇయర్స్ వరకు మాత్రమే కట్టాలి అనమాట. అంటే 18 ఇయర్స్ వరకు మనం ఏం చేస్తామంటే కట్టుకుంటాం, తర్వాత వదిలేస్తాం అనమాట. వాళ్ళకి మళ్ళీ 21 ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి అమౌంట్ అనేది తిరిగి ఇచ్చేస్తారు. అర్థమైంది కదండి? అకౌంట్ తెరిచిన 15 ఇయర్స్ వరకు అమౌంట్ అనేది కడుతూనే ఉండాలి. అది ఎంతైనా సరే, మనం 500 అయినా 1000 అయినా 2000 అయినా ఎంతైనా. తర్వాత కట్టవసరం లేదు. 15 ఇయర్స్ అయిన తర్వాత మనం కట్టక్కర్లేదు అనమాట. తర్వాత మెచ్యూరిటీ టైం అసలు ఎంతవరకు, అసలు మెచ్యూరిటీ టైం అనేది ఉంటుంది కదా, మరి దీనికి ఎంతవరకు అంటే, మెచ్యూరిటీ కాలం గర్ల్కి అంటే అమ్మాయికి 21 ఏళ్ళ తర్వాత పూర్తి డబ్బులు పొందవచ్చు. అంటే అమ్మాయికి 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే మనం 18 ఇయర్స్కి 19 ఇయర్స్కి పూర్తి అమౌంట్ ఏమంటే ఇవ్వరు. ఓన్లీ మనకి 21 ఇయర్స్ కంప్లీట్ అయితేనే పూర్తి అమౌంట్ అంటే ఆ అకౌంట్ క్లోజ్ చేసి పూర్తి అమౌంట్ అయితే మనకి ఇస్తారనమాట. తర్వాత దీంట్లో ఒక ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. అదేంటంటే 18 ఇయర్స్ వచ్చిన తర్వాత కొంత అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కట్టేసాము, 15 ఇయర్స్ కట్టేసాము. అయితే 15 ఇయర్స్ కట్టేసిన తర్వాత ఈ అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చినాయి అనుకోండి. 18 ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి స్టడీకో దేనికో మనకి ఎక్కడో డబ్బులు కావాలి, మనం వేరే చోట వెళ్ళి అప్పులు తెచ్చుకోక్కర్లేదు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగా 18 ఇయర్స్ అయితే వచ్చాయండి, మేము కొంచెం అమౌంట్ తీసుకుంటాము అంటే కనుక 50% వాళ్ళు మనకి ఏం చేస్తారంటే అమౌంట్లో 50% మనకి ఇచ్చేస్తారనమాట. ఎలాంటి వడ్డీ ఏమీ లేకుండా ఇస్తారు. మరి మిగిలిన 50% ఏమవుద్ది, ఈ అమ్మాయికి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అయితే మనకి ఇచ్చేస్తారనమాట. అండ్ దెన్ అసలు వడ్డీ రేట్ ఎలా ఉంటుందండి అంటే, ప్రజెంట్ వడ్డీ రేట్ అయితే 7.6 ఉందండి. 7.6 అయితే ఇస్తున్నారు. అయితే ఈ వడ్డీ రేట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ వడ్డీ రేట్ ఎప్పుడు కూడా మనం 7.6 ఇవ్వరనమాట. ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వడ్డీ రేటు పెరగవచ్చు, తగ్గొచ్చు, చెప్పలేం. ఇదే ఉండొచ్చు, దీనికన్నా ఎక్కువ అవ్వచ్చు, దీనికన్నా తక్కువ అవ్వచ్చు, చెప్పలేం దీంట్లో. తర్వాత కొన్ని సందర్భాల్లో నిలకడగా కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇదే అమౌంట్ అంటే ఇదే పర్సంటేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత దీంట్లో ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుందండి. ట్యాక్స్ డిడక్షన్ అంటే, ఇప్పుడు చాలామంది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసే ఆ యొక్క లిస్ట్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ సుకన్య పథకం కింద అంటే సెక్షన్ 80C క్రింద 1,50,000 వరకు పన్ను మినహాయింపు అయితే ఉంటుంది అనమాట. ఇదండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సుకన్య పథకం మరియు సుకన్య సమృద్ధి యోజన పథకం. నేనైతే అక్కి కోసం అయితే కట్టాను. ఎవరైతే ఇంకా కట్టాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఇంకా లేట్ చేయకుండా అయితే కట్టండి. ఇది మనకి ఫ్యూచర్గా మన పిల్లలకి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఆ పిల్లలు కరెక్ట్గా చదువుకునే టైంకి ఆ డబ్బులు అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు చదువులు అనుకోండి, ఇప్పుడు అంతా కూడా 100ల మీద ఎక్కడా కూడా దేనికి అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంటర్కో లేకపోతే డిగ్రీకో లేకపోతే అవి కాకపోతే వేరే కోర్సుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ కోర్సులు ఎప్పుడు కూడా 1000 మీదే ఉన్నాయి తప్ప 100ల్లో అయితే ఎవరు తీసుకోవట్లేదు. సో అంతంత అమౌంట్ మనం అప్పటికప్పుడు చేయడం అంటే చాలా కష్టం. అయితే మనం ఇప్పటి నుంచి ఇలాంటివి కట్టడం వల్ల, ఇలాంటి ప్లాన్లు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన ఫ్యూచర్లో వాళ్ళు కరెక్ట్ టైంకి మనం ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి భయం బాధ లేకుండా చక్కగా తీసుకుని ఇలా కట్టుకోవచ్చు అనమాట. వాళ్ళ ఫ్యూచర్ని అయితే మనం బాగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.